నాచారం డివిజన్ అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధికి నిధులు తామే తెచ్చామని భవానీనగర్లో నాచారం నేత సాయి జన్ శేఖర్ తెలిపారు. రాఘవేంద్రనగర్లో నాచారం డివిజన్ కాంగ్రెస్ చీఫ్ బండారు శ్రీకాంత్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నిధులిస్తోందని చెప్పడం స్థానికంగా చర్చగా మారింది. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే బీఆర్ఎస్ నాయకులు కలిగి నష్టమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు గడిచిన 10 ఏళ్లలో డివిజన్ను ఏం అభివృద్ధి చేశారో, డివిజన్ అభివృద్ధి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ నాచారం ఏదైతే హెచ్ఎండి పెద్ద చెరువు ఏదైతే ఉందో 30 కోట్ల రూపాయలు మేమే శాంక్షన్ చేసినామని వారి యొక్క ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేశారు. మరి మీరు పాలాభిషేకం చేసినప్పుడు మేము అదే అబ్జెక్ట్ చేసినామా? రీసెంట్గా మా ఇన్ఛార్జ్ గారు చొరవతోని హైడ్రా కమిషనర్ తీసుకొచ్చి ఆ రోజు ఏమన్నారంటే, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, ఇది కేవలం ముఖ్యమంత్రి గారి చొరవతోనే ఈ యొక్క చెరువుల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ రోజు మా దగ్గర వీడియోలు కాబట్టి అవి కూడా ఇవాళ ఫేస్బుక్లో మేము పెడతాం. మరి 10 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారుగా, మీరు మరి ఇక్కడ ఎర్రగుంట వాసులు ఓట్లు అవసరము, నాచారం ఓట్లు అవసరము, నాచారం సంబంధించిన బాబుల ఓట్లు అవసరము. ఇవాళ మీరు 10 ఏళ్ళ నుండి మా ఎర్రగుంట ప్రజలను పట్టించుకోలేదు, నాచారం ప్రజలను పట్టించుకోలేదు. మీరు ఆ మాట ఎట్లా మాట్లాడతారన్నా? మీరు ఎట్లా మాట్లాడతారు? ఈ యొక్క విషయాన్ని మీరు అభివృద్ధి చేసేది ఉండే ఆ దినము మేము అభినందిస్తుండే. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన గొప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా కూడా అన్నిటికీ శాంక్షన్ చేసుకోబోతూ ప్రజలకే పనిచేయాలని చెప్పి మాకు సందేశం ఇచ్చారు. కాబట్టి ఒకసారి మీరు మాట్లాడిన విషయాలు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. గత 10 ఏళ్ళ నుంచి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ నాచారం ఏదైతే హెచ్ఎండి పెద్ద చెరువు ఏదైతే ఉందో 30 కోట్ల రూపాయలు మేమే శాంక్షన్ చేసినామని వారి యొక్క ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం